ప్రేక్షకులు ఎవరినన్నా అడగమని చెప్పండి. టాపిక్ లోకి రండి. టాపిక్ డైవర్ట్ రోజున మీకు ఒక వీడియో వస్తే మిమ్మల్ని ఎన్ని తిట్లు తిడుతున్నారో మనకి. సార్ వీడియోలో అందరినీ తిడతారు, అది వదిలేండి సార్. కృష్ణ విజయ్ కిరణ్ గారు మిమ్మల్ని కాదు, మోహన్ రెడ్డి గారు, ప్రసాద్ గారి గురించి మాట్లాడుతున్నారు. విజయ్ కిరణ్ గారు సబ్జెక్ట్ లోకి మాట్లాడదాం. ఇప్పుడు ఎవరు అంటలేదండి బాబు, మిమ్మల్ని ఎందుకు అంటారు? లక్ష్మీకాంత్ గారు సమయం తక్కువ ఉంది. విజయ్ కిరణ్ గారు టాపిక్ లో అడిగిన టాపిక్ లోకి మాట్లాడదాం ప్లీజ్. రైట్ టాపిక్ లో సార్, ఒకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారంటే వైసీపీ అయినా లేదు అనలిస్టులు అయినా లేదు ఇంకొకరు ఎవరైనా విమర్శ ఎందుకు ఎవరు విమర్శిస్తారు? ఎవరైతే బలవంతులో, ఎవరైతే శక్తివంతులో, ఎవరు పాత్ర ఉండదో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 11 పరిమితం అవడానికి ఎవరు జనరల్గా నాకుండేటువంటి అనలైజేషన్ ప్రకారం ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంటే ఒక 110, 120 వచ్చిద్దేమన్నాడు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి గెలిచారో ఇక ఆంధ్రప్రదేశ్లో వన్ సైడ్ ఎలక్షన్ జరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఓటు అనేది చీలకుండా ప్రతిపక్షాలు అన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా వెళ్ళారు కాబట్టి అత్యద్భుతమైనటువంటి నెంబర్ వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తారో అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? వీళ్ళు విడిపోయారు కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తాము. అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలిసి ఉంటే ఎట్టి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదనే వాస్తవం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పనిలో పనిగా ఏం చేస్తా ఉన్నారంటే ఏదో ఒక రకంగా తెలుగుదేశానికి జనసేనకి మధ్యన ఒక గోడ కట్టాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ రోజున వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారు చేపిస్తున్న తెలుగుదేశం చేపిస్తుందని, లేదా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కోసం చేస్తున్నాడని, అంటే ఆయన క్యారెక్టర్ని తక్కువ చేసి తద్వారా జన సైనికుల్ని రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా తెలుగుదేశం జనసేన అనేటువంటి విడిపోవటం ద్వారా మాత్రమే మేము గెలవగలుగుతాం అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా బ్యాక్ స్టాబింగ్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఒక బిరుదు ఇచ్చారు, ఏంటి వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటి? లేదు రాష్ట్రానికి ఏమన్నా నష్టమా, ప్రజలకి నష్టమా? ఆయన సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. వీళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన సొంత డబ్బులతో సేవ చేస్తా ఉన్నాడు. కేఎస్ ప్రసాద్ గారు ఒకటైతే అన్నారు ప్యానెల్లో ఈ రోజున విజయ్ కిరణ్ గారు, ఆయన మఠాధిపతులు ఇలాంటివి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు రాజకీయాలు చేయడానికి దేనికి ఇవ్వాలి? అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేసిన దానికి ఓకే, ఇప్పుడు ఆయన ఏమన్నా ప్రభుత్వం తరఫున ఏమన్నా చక్కగా పాలిస్తే ఆయనకి ఆ బిరుదు ఇవ్వాలి కానీ అని కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నారు. ఏమంటారు మీరు? సార్, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారికి ఏమైనా చెప్పేటువంటి అధికారం ఉంది. అదేవిధంగా ఆ మఠానికి సంబంధించినటువంటి ఆ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి అంశాల్లో సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి సేవ చేసిన వ్యక్తికి ఒక బిరుదు ఇచ్చారు. బిరుదు ఇస్తే వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి నాకు అర్థం కాల. కాబట్టి ఆయన సేవ చేస్తున్నాడు కాబట్టి, ప్రజలకు ఉపయోగపడుతున్నాడు కాబట్టి, ఆయన ద్వారా అనేక మంది ఆయన మార్గంలో నడవటం ద్వారా మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని అనేక మందికి సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన్ని గుర్తించారు. ఒక మఠం వారు గుర్తించిన సందర్భంగా వీళ్ళకి వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాల. ఇదేమన్నా ఇంటర్నేషనల్ సమస్య అంటే వీళ్ళకి మాత్రం కంటిన్యూస్గా వాళ్ళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఈ కూటమిలో జనసేన తెలుగుదేశం విడిపోవాలా ద్వారా మేము అధికారం, ఇది తప్ప వాళ్ళకి వేరే ఎజెండానే లేదు అనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, నిన్న అమెరికాలో కూడా లోకేష్ గారు కూడా చెప్పారండి, ఖచ్చితంగా పవన్ అన్నయ్య మేము కలిసి ఎన్నికలు చేస్తాం, 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉంటుందని చెప్పిన తర్వాత వీళ్ళకి నిద్ర పట్టట్లా. కాబట్టి ప్రతి చిన్నదాన్ని కూడా పెద్దది చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ విజయ్ కిరణ్ గారు. ఎస్, మళ్ళీ వస్తాను. మనతోటి రాజకీయ సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. అక్షర్ సత్యం గారు, నా వాయిస్ వినబడుతుందా? ఎస్, అక్షర్ సత్యం గారు కనెక్ట్ కాలేదు. మనము ఒకసారి వైసీపీ నేత మోహన్ రెడ్డి గారితో కంక్లూడ్ చేపిద్దాం. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ 2 minutesలో ప్లీజ్. ఇప్పుడు మా విజయ్ గారు చెప్తున్నారు, ఇద్దరు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు, జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా రారు, శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటాం, శాశ్వతంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తాం అని చెప్పుకుంటున్నారు. సంతోషం, ఆయన మాత్రం సంతోషపడకపోతే ఎట్లా? బాగుండదు కదా, సంతోషపడమను. కానీ
పరిపాలన చేయకముందు ఒక రకంగా ఉంటుంది, పరిపాలన చేసిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. వీళ్ళు పరిపాలన చేయకముందు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏమైనా అధికారంలోకి వస్తే మనకి ఏదైనా అంతో ఎంతో ఉపయోగం ఉంటుందేమో అని ప్రజలు కొంచెం ఏమన్నా భావించినారేమో కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ రాష్ట్రానికి, ఈ కూటమి వల్ల రాష్ట్రానికి ఏమీ లాభం లేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆ వేదికల మీద